సో వీటా ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. వీటా ఎడిటర్ అనేది మనకు కంప్లీట్గా ఫ్రీగా అవైలబుల్లో ఉంటుంది. వాటర్ మార్క్ని కూడా మనం ఫ్రీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏదైతే మీ వీడియో ఉంటుందో ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి ఈ విధంగా. సో సింపుల్గా ఇక్కడ వీడియోని ఇంపోర్ట్ చేసుకొని సో దీని ఆడియోని నేను మ్యూట్ చేసేస్తాను. సో వీడియో అనేది మనకు ఈ విధంగా ఉంటుంది, చాలా ఈజీగా ఇక్కడ. ఓకే, వీడియోలో మనకు ఎలాంటి ఎఫెక్ట్స్ కూడా మీకు కనిపించడం లేదు కదా. సో వీడియో జస్ట్ ఒక స్లో మోషన్లో మాత్రమే ఈ విధంగా షూట్ చేయబడింది. సో ఇప్పుడు ఇందులో బొకే బ్లర్ ఎఫెక్ట్ని ఈజీగా ఎలా యాడ్ చేసుకోవచ్చో చెప్తాను. సో చాలా సింపుల్గా మనకు ఎఫెక్ట్ అయితే వీటా ఎడిటర్ యాప్లో అవైలబుల్లో ఉంటుంది. సో మీరు క్యాప్కట్ ఎడిటర్ యాప్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. సో కింద మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్లో మనకు ఎఫెక్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎఫెక్ట్ ఆప్షన్లో మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎఫెక్టివ్ కేటగిరీస్ ఉంటాయి. ఇక్కడ మై, న్యూ, హాట్, బేసిక్, వింటర్ అని, క్రిస్మస్. తర్వాత ఇక్కడ కొంచెం ఇక్కడ స్క్రోలింగ్ చేస్తే ఇక్కడ బ్లింగ్ అని ఒక ఎఫెక్ట్ కేటగిరీ ఉంటుంది చూడండి. ఇక్కడ బ్లింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ బాక్స్ బొకే అని ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసుకోవాలి. సో దీన్ని క్లిక్ చేసుకుని మనకి ఇక్కడ చూడండి ఈ విధంగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది అనమాట. సో మీకు ఇక్కడ ప్రీవ్యూ అనేది కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు ప్లే చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది అనమాట ఎఫెక్ట్ ఇది. ఓకే, సో ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని మీరు ఎంతవరకు కావాలో, వీడియోని ఎండ్ వరకు కావాలంటే ఎండ్ వరకు, సో మిడిల్ వరకు కావాలంటే మిడిల్ వరకు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ యొక్క అడ్జస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి మీకు ఇక్కడ సైజ్ ఈ విధంగా, ఓకే, ఈ విధంగా సైజ్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ స్పార్కిల్ అని ఈ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. సో దీన్ని కూడా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా వీటిని మీరు ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఈజీగా మనకు ఈ విధంగా చాలా ఈజీగా మనకు బొకే బ్లర్ ఎఫెక్ట్ అయితే మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ ఎఫెక్ట్ మీ వీడియో చాలా సింపుల్గా ఈ విధంగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో సింపుల్గా అనమాట. సో ఇప్పుడు ఈ విధంగా అప్లై చేసుకొని ఈజీగా ఇప్పుడు ఈ వీడియోని మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఇక్కడ టాప్లో మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఆప్షన్లో మ్యాక్సిమం 1080p వరకు చూస్ చేసుకొని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. ఓకే, సో సింపుల్గా ఈ విధంగా మనం బొకే బ్లర్ ఎఫెక్ట్ అయితే ఈజీగా మీ వీడియోలో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీడియోస్కైనా సరే, దేనికైనా సరే. ఓకే, క్యాప్కట్ ఎడిటర్ యాప్ని యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.